వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ హాహాకారాలు, వాళ్ళ వింతవాదనలు చూస్తుంటే జంజాల గారి సినిమాలు కామెడీ ఎలా ఉంటుందో దానికి మించిపోయిన కామెడీ కనిపిస్తుంది ఇక్కడ. గతంలో మనం మాట్లాడుకున్నాం, ఏముంది కావాలనుకుంటే ఇంకా ఫోరెన్సిక్ ఇది చేసి లై డిటెక్టర్ పరీక్ష కూడా చేద్దాం, లేదా డిఎన్ఏ టెస్టులు కూడా చేయించేస్తే అయిపోతుందేమో అని అనుకున్నాం రాజకేశ్వరరెడ్డి వాదనలకి. తర్వాత ఆవిడ భార్య సేమ్ జగన్మోహన్ రెడ్డి గారి అక్రమాస్తుల కేసులో ఏ విధంగా క్వాష్ పిటిషన్లు, డిశ్చార్జ్ పిటిషన్లు వేశారో అలాగా ఇంకొక పిటిషన్ వేయడం జరిగింది ఆయన మొబైల్లో ఉన్నటువంటిది. అలాగే వెంకటేష్ నాయుడు గారి భార్య ఇలా ఇద్దరికి సంబంధించి కూడా ఆ ఫోన్లో ఉన్నటువంటి వీడియోలు ఇవన్నీ బయటికి రాకుండా చూడండి అంటూ సపరేట్ పిటిషన్లు ఇవన్నీ వేయడం అయింది. ఇక రాజకేశ్వరరెడ్డి దగ్గరికి వస్తే గతంలో వినిపించినటువంటి వాదన, ఆ 11 కోట్లు ఏవైతే దొరికాయో హైదరాబాద్లో ఉన్నటువంటి శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర పక్కన ఉన్నటువంటి విలేజ్లో ఏదైతే ఫామ్ హౌస్ ఉందో ఆ ఫామ్ హౌస్కి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా చూసాం, తీగల బ్రదర్స్కి సంబంధించినటువంటిది. వాళ్ళ వర్ధమాన్ విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో ఏదో ఇన్స్టిట్యూట్ పేరు ఉంది, సో దానికి సంబంధించింది అంటూ ఒక వాదన తీసుకొచ్చారు. లేదు వాళ్ళ దాంట్లోనే వీళ్ళు పెట్టుకున్నారు అంటూ ఆ వీడియోలు వెంకటేష్ నాయుడు బయటకు వచ్చాయి. ఒకవేళ ఆ 11 కోట్లు కూడా నావే అయితే ఆ సీరియల్ నెంబర్లను నోట్ చేయించండి, బ్యాంక్ వాల్ట్ సపరేట్గా పెట్టించండి, ఆర్బీఐకి పంపించి ఆ నోట్లన్నీ కూడా ఎప్పుడు ప్రింట్ అయినవి, 24కి ముందా 24 తర్వాత ఏంటనేది, అంటే ఎన్నికల ఫలితాలు వచ్చినప్పుడు దానికి ముందువా తర్వాతవా, ఇవన్నీ సిట్ వాళ్ళే ఆ 11 కోట్ల తీసుకెళ్ళి అక్కడ పెట్టారు. ఎందుకు 11 కోట్లు ఎందుకు పెట్టారు? అది కూడా 12 పెట్లు ఉన్నాయి. 12 పెట్లలోనూ 11 కోట్లు సర్దినట్టుంది. ఇక పేర్నాని లాంటి వాళ్ళు ఏదో చెప్పుకుంటూ వచ్చారు 11 కోట్లు ఎగ్జాక్ట్గా ఎందుకున్నాయి దాంట్లో అని. అంటే వాళ్ళ మీద వాళ్ళు ట్రోలింగ్ చేసుకోవడానికో దేనికో మనకు తెలియదు, అది అయ్యింది. సో అక్కడ చెప్పినటువంటి విషయాన్నే ఈరోజు మళ్ళీ దీనికి సంబంధించి సిట్ చెప్తున్నవి కట్టుకథలు అంటూ విమర్శిస్తూ, లిక్కర్ స్కామ్లో నాది ఎటువంటి ప్రమేయం లేదు, అసలు నాకు ఎటువంటి సంబంధం లేదు, నేను ఒక శుద్ధపోసని, నాకు ఇందులో వీసవంతా కూడా నాకు భాగం లేదు అని చెప్తూ ఇంకేం చెప్పారు, నేను నిర్దోషిని కాబట్టే తప్పుడు ఆధారాలు సృష్టించారు అంటూ కోర్టు ముందు వాదనలు వినిపించారు. సో ఈ కస్టోడియల్ విచారణ పేరుతో అరెస్ట్ చేశారంటూ విజయవాడ ఏసీబీ కోర్టులో ఆయన చెప్పడం అయింది. తన మీద మోపిన అభియోగాలను పూర్తిగా ఖండిస్తున్నట్టు చెప్పారు. ఇంకా మాట్లాడుతూ లిక్కర్ స్కామ్లో నా పాత్ర లేదు, నా తప్పు లేకపోయినా తప్పు చేస్తున్నట్టుగా ఆధారాలు సృష్టించారు. తర్వాత ఇప్పటి వరకు నా మీద ఒక్క కేసు కూడా నమోదు కాలేదు, గతంలో అసలు నేను ఏ కేసులో కూడా నేను అరెస్ట్ కాలేదు అంటూ గుర్తు చేశారు. సిట్ అధికారులు చెప్తున్న కట్టుకథలని నమ్మశక్యంగానే లేవు. ఇక ఈ 11 కోట్ల విషయానికి వచ్చేసరికి ఆ 11 కోట్లు నిజంగా నావే అయితే వాటి మీద నా వేలి ముద్రలు ఉండాలి కదా, అసలు అంత పెద్ద మొత్తంలో నగదు ఒక వ్యక్తి దగ్గర ఉంటుందా? 11 కోట్లు ఒక వ్యక్తి దగ్గర ఉంటుందా? కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుందాం మనం. 2019 ఎన్నికలకి ముందు 2014 ఎన్నికల టైంలో కూడా మనకి 2019 ఎన్నికలకి ముందే మనం చూసినట్లయితే డిమానిటైజేషన్ అయింది. డిమానిటైజేషన్ తర్వాత ఎవరైతే లోకేష్ బినామీ అని చెప్పినటువంటి శేఖర్ రెడ్డి దగ్గర దాదాపుగా ఒక 30 నుంచి 40 కోట్ల రూపాయలు ఎంతో క్యాష్ని పట్టుకున్నారు అధికారులు. అవి కూడా సీల్డ్ బండిల్స్. ఎక్కడి నుంచి? డైరెక్ట్గా బ్యాంక్ వాల్ట్ నుంచి, రిజర్వ్ బ్యాంక్ వాల్ట్ నుంచి బ్యాంకులకు డిస్ట్రిబ్యూషన్ అయ్యేటువంటి క్రమంలో 2000 రూపాయల నోట్లు, 500 రూపాయల నోట్లు, 200 రూపాయల నోట్లు, కొత్త 100 రూపాయల నోట్లు అన్నీ కూడా బండిల్స్ ఆయన దగ్గర పట్టుకున్నారు. వెంటనే లోకేష్ బినామీ అనేసారు. 30-40 కోట్లు ఆయన దగ్గర కనిపించింది కదా. మరి అప్పుడు ఒక వ్యక్తి దగ్గర ఉంటాయా అన్నారు కదా. తరువాత ఈ హెటేరో కంపెనీకి సంబంధించి 2019-24 మధ్యకాలంలో చాలాసార్లు దాడులు జరిగాయి. ప్రిసైజ్లీ 2022 సంవత్సరం అనుకుంటా 300 కోట్ల పైచిలుకు క్యాష్ని బీరువాల్లో అనేక డెన్లు బయటపడ్డాయి. క్యాష్ని కట్టలుగా బయటపట్టుకున్నారు. సరే, ఒక సంస్థ కాబట్టి 300 కోట్లు అనుకుందాం, అంత పెద్ద సంస్థ, రైట్ అయ్యింది. మొన్నటికి మొన్నే 35 కోట్ల లెక్క వెంకటేష్ నాయుడు వీడియో బయటకు వచ్చింది, లెక్క పెడుతున్నటువంటిది 35 కోట్లు. రాజకేశ్వరరెడ్డి నిజంగానే అంత పెద్ద పారిశ్రామికవేత్త అయితే నా దగ్గర ఎందుకు ఉంటాయన్నప్పుడు, ఆఫ్టర్ ఆల్ చంద్రగిరి ఎమ్మెల్యే అయినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గర పనిచేసేటువంటి ఈ సదరు వెంకటేష్ నాయుడు అనేటువంటి వ్యక్తి దగ్గర 35 కోట్ల రూపాయలు ఏ విధంగా దొరుకుతాయి? దానికి మరి కేసిరెడ్డి దగ్గర సమాధానం ఉందా? ఇలా చెప్పుకుంటూ పోతే కోకొల్లలు. అసలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించి ఈ వెంకటేష్ నాయుడు కానీ లేదంటే మిగతా వాళ్ళు ఇంకెవరైతే అప్పట్లో అరెస్ట్ అయ్యారో ఆయన ప్రధాన అనుచరుల కింద ఉన్నటువంటి వాళ్ళు 8.5 కోట్ల రూపాయలు అప్పట్లోనే పట్టుకున్నారు ఎన్నికల మూమెంట్కి సంబంధించినప్పుడు. దానికి లెక్కలు లేవన్నారు చెవిరెడ్డి అనుచరులే. మరి 8.5 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి? కేసిరెడ్డి చెప్పగలడా? చెప్పలేడు. పైగా వేలి ముద్రలని చెప్తున్నాడు. అప్పట్లోనే నేను మాట్లాడా, 11 కోట్ల రూపాయలని ఈయన మిషన్లో లెక్కించాడా? అంటే కేసిరెడ్డి ఒక్కడే లెక్కించాడా? ఆయనే తీసుకొచ్చాడా వేలి ముద్రలు ఉండడానికి? వేలి ముద్రల వాదన ఏంటి దాని మీద? ఎంతోమంది ఉంటాయి. నేను మళ్ళీ చెప్తున్నా, అవి సీల్డ్ బండిల్స్ అయితే ఒకవేళ ఏదైతే బ్యాంక్ నుంచి కొత్త
కొత్తగా వచ్చినటువంటి బండిల్స్ ఫ్రెష్గా ఉన్నటువంటివి అయితే ఖచ్చితంగా దాని మీద ఆర్బీఐ దగ్గర నుంచి ఎవరైతే మన ఈ ప్రింటింగ్ మెషినరీ ఉంటుందో, ప్రింటింగ్ ప్రెస్ ఏదైతే ఉంటుందో గవర్నమెంట్ది ముద్రణాలయం, మింట్ అంటాం కదా, మింట్ కాంపౌండ్స్ అంటాం కదా, దానికి సంబంధించి అక్కడ ఎవరైతే ప్రింటింగ్ చేస్తున్నారో ఈవెన్ వాళ్ళు కూడా దాని మీద వేలి ముద్రలు పడడానికి వాళ్ళు గ్లౌజులు వేసుకుని పనిచేస్తారు. తర్వాత డిస్ట్రిబ్యూషన్లో బ్యాంక్ ఏటీఎంలో పెట్టేటువంటి వాళ్ళు వేసుకోకపోవచ్చు గ్లౌజులు. ఈ లెక్క పెట్టేటువంటి క్రమంలో బయటకు వచ్చిన తర్వాత బ్యాంక్ అధికారులు వీళ్ళు వాళ్ళ చేతితోటి వాళ్ళు ముట్టుకుంటారు. అలాగా ఎంతోమంది వేలి ముద్రలు దాని మీద ఉండేటువంటి అవకాశం ఉంటుంది, ఎంతోమందివి. బట్ దాన్ని కనుక్కోవడానికి ఒక ఫోరెన్సిక్ అనేది ఎంత కష్టపడాలి. 11 కోట్ల రూపాయలంటే ఎన్ని నోట్లు ఉంటాయి అందులో, అన్ని 500 కట్లే ఉన్నాయి అనుకుందాం. ఒక్కొక్క నోట్ని తీసి మళ్ళీ ప్రిసైజ్గా దాన్ని చూసి ఎవరు వేలి ముద్రలు అంటే భారతదేశంలో ఎక్కడెక్కడో ఏ రాష్ట్రం నుంచి వచ్చిందో, ఆంధ్రప్రదేశ్ నుంచే వచ్చిందనుకుంటే ఎంతమంది చేతులు మారొచ్చాయో ఆ నోట్లు, పాత నోట్లు కాకపోయినా కొత్తమైనప్పటికీ కూడా ఎవరిని తీసుకెళ్ళి దాంట్లో పెడతాం అంటే లాజిక్ లేవు ఇందులో. ఇంకా మేము వాదించేదే మీరు మాట్లాడుకోవాలి, మేము ఏదైతే తీసుకొస్తామో దాని గురించి మీరు చర్చించుకోవాలనేటువంటి విధంగా రాజ్ కేసిరెడ్డి చెప్పినటువంటి వాదన ఉంది. వింత వాదన, వింత కూడా కాదు, వితండ వాదన అది చెప్పుకోవాలంటే. తర్వాత ఇప్పటివరకు 300 మందిని అధికారులు విచారించారట. వారిలో ఒకరంటే ఒకరు కూడా తనకు పరిచయం లేదు అని చెప్పి ఆయన తేల్చేశారు. 300 మందిని విచారించారట. 300 మంది లిస్టు ఏమైనా తీసుకెళ్ళి రాజ్ కేసిరెడ్డికి చెప్పారా? ఈ 300 మందిని విచారించాను నీ గురించి వెళ్ళడానికి ఎవరైనా తెలుసా అని అడిగారా? అది సిట్ వాళ్ళు చెప్పాలి. ఇక్కడ కేసులో ప్రస్తావిస్తున్న చాలామంది పేర్లను నేను ఇప్పుడే మొదటిసారి వింటున్నా. సిట్ విచారించిన వాళ్ళలో కనీసం ఒక 5గురిని పిలిచి నేను తెలుసా అని అడగండి అన్నారు. అడుగుతారు డెఫినెట్గా, కోర్టు వారే కాదు ఇంకా మిగతా వాళ్ళు కూడా అడుగుతారు, ఏ విధంగా ఆధారాలు ఉన్నాయనేది కూడా చూపిస్తారు. కానీ వేలి ముద్రల వాదన మాత్రం నేను పట్టుకున్న కుందేలికి అసలు కాళ్లే లేవన్నట్టుగా ఉంది. 100%. ఎందుకంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు నా మౌస్ ఉందండి, నేను ఇక్కడ పెట్టేసి వెళ్తా ఆఫీస్లో, దీని మీద నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి నా వేలి ముద్రలు ఖచ్చితంగా ఉంటాయి. నేను బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ నాతో పాటు పనిచేసేటువంటి నా సహచరులు ఎవరైతే ఉన్నారో, మా ఎడిటర్లు కానీ లేదంటే మా కెమెరామెన్స్ కానీ మా హెచ్ఓడీలు కానీ వీళ్ళందరూ ఎవరన్నా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి సిస్టమ్ని యూజ్ చేయొచ్చు. సో నా వేలి ముద్రలతో పాటు వాళ్ళవి కూడా పడతాయి. నేను దీన్ని తీసుకెళ్ళి ఇలాంటి 100 మౌజులు కలిపి ఈ మౌజులన్నీ నావి కాదు, ఒకవేళ ఎవరన్నా నా మీద ఆరోపణ చేసాయో ఇవన్నీ కూడా పవన్ క్రైమ్లో వాడాడు, అన్నీ దీని మీద ఉన్నాయంటే నేను దీని మీద ఇంకో 100 ఉన్నాయి కదా, మరి వీళ్ళందరూ నిందితులే అని చెప్తా. లాజిక్ లేకపోయినా సరే ఏం చేయాలి అప్పుడు? అలా ఉంది వేలి ముద్రలకు సంబంధించి. ఆ నోట్లు ఆయనే లెక్కపెట్టి ఒక్కొక్కటి చేతితోటి 11 కోట్లు లెక్కపెట్టి ఇచ్చాట. దాని మీద నా ఉంటాయి కదా అని అడుగుతున్నాడు. మరి సేమ్ అన్ని కేసుల్లో ఏదైతే పిటిషన్లు వేసుకుంటున్నారో ఇక్కడ కూడా అదే వాదంతో కోర్టును తప్పుదో పట్టించేటువంటి కార్యాచరణకి వీళ్ళు తెరదీశారనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకంటే డిజిటల్ పేమెంట్స్ ఆంధ్రప్రదేశ్లో ఎందుకు జరగలేదు అన్నదానికి ఒక్కళ్ళ దగ్గర సమాధానం లేదు. బికాజ్ అందులో స్కామ్ చేశారు కాబట్టే. లేదంటే గుడ్డల మీద చేసుకుని చెప్పండి. ఆఖరికి ఈ మధ్యన మొన్నే చూసి హైదరాబాద్లో ఎక్కడో కొంతమంది అడుక్కునేవాళ్ళు కూడా స్కానర్లు పెట్టి తిరుగుతున్నారు సిగ్నల్స్ దగ్గర. డబ్బులు ఎవరన్నా పక్కకు పోరనైనా చిల్లర లేదంటే స్కానర్ ఉందన్న స్కానర్ చేసేయంట. ఆఖరికి వాళ్ళు కూడా అప్డేట్ అయ్యారు. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ అవ్వలేదా 5 ఏళ్లలో? లిక్కర్ మాత్రం క్యాష్ కమ్మారు. అది చెవుల్లో మేము పూలు పెట్టుకొని నమ్మాలి, అయ్యో ఇందులో స్కామ్ జరగలేదని నమ్మాలి. చెప్పేవాడు ఏదైతే వినేవాడు ఇంకోటని వెనకటికి సామెత. మరి దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.